ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. అలాంటి ముక్కోటి ఏకాదశి ఈ సంవత్సరం అంటే ఈ 2025 సంవత్సరం ఎప్పుడు వస్తుంది? ఏ రోజున వస్తుంది? ఈ రోజున ఉపవాసం చేయటం వల్ల కలిగే ఫలితం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనది. మురాసుర వధ సమయంలో ఘోర యుద్ధం తర్వాత శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటున్న వేళ ఆయన శరీరం నుంచి ఏకాదశి అనే ఒక దివ్య కన్యాశక్తి ఉద్భవించి అసుర సంహారంలో శ్రీ మహావిష్ణువుకు సహాయపడిందని పురాణ కథనం. మరి ముక్కోటి ఏకాదశి ఎందుకంత ప్రత్యేకత అంటే శ్రీ మహావిష్ణువు మురాసురుడితో ఘోర యుద్ధం చేసి మురాసురుడిని సంహరిస్తాడు. మురాసుర వద జరిగిన ఆనందంలో 33 కోట్ల దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శించేందుకు వైకుంఠం చేరుతారని శాస్త్ర విశ్వాసం. అందుకే ఈ రోజు ముక్కోటి ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. అయితే అలాంటి ముక్కోటి ఏకాదశి